నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాలలో 40 కోట్ల వ్యయంతో సాయికుంటలో నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్న మెడికల్ కళాశాల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్తో కలిసి 32 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మంచిర్యాల నియోజకవర్గం ముల్కల్ల గ్రామంలో ఇసుక రీచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాల్గొన్న ఆర్డీఓ ఎంఆర్ఓ మైనింగ్ అధికారులు కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని సాయికుంట ప్రాంతంలో నూతనంగా నర్సింగ్ కళాశాల భవనానికి 40 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాలను మెడికల్ హబ్ గా మారుస్తానన్న హామీని ఖచ్చితత్వంగా అమలు చేసి పనులు ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరవుతారని చెప్పారు 2.5 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తానని ప్రకటించి విపక్షాల విమర్శలకు తాళం వేస్తానని ప్రేమ్సాగర్ రావు చెప్పారు ఎమ్మెల్యే వెంట సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టోటల్ 40 కోట్లు కానీ సివిల్ కాంట్రాక్టర్ వాల్యూ వచ్చేసి 5.67% లెసేషన్ 27.62 ఉన్నది 5.67 లెస్ ఇది కాకుండా మిగతా కొంత లిఫ్ట్లు కానీ మిగతా పిల్లలకు బెడ్స్ తర్వాత అదేవిధంగా మిగతా వాళ్ళకి ఏమేమి కావాలి ఆ సపోర్టింగ్ ఉంటాయి సీనియర్కి ఉంటుంది సపరేట్ సెక్షన్స్ ఉంటాయి దీంతోపాటు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పింది ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఏదైతే ఎట్లయితే మెడికల్ స్టూడెంట్స్ హాస్పిటల్ ఈ నర్సింగ్ వెళ్తారో వాళ్ళకు కూడా దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్దర్ దే నీడ్ వెహికల్ విల్ ప్రొవైడ్ బిల్డింగ్ మిగిలింది అక్కడ క్రిటికల్ అయింది ఇంకా దీని తర్వాత ఇక ఈఎస్ఐ కూడా వస్తుంది అది కూడా ఇంకొక 2 నెలలు పడతాను కలెక్టర్ హౌస్ పక్కకి ఈఎస్ఐ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎవరైతే లేబర్ అంటే బిల్డింగ్ లేబర్స్ కానీ ప్లంబర్స్ కానీ లేకపోతే సెల్ఫీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా 100 రూపాయల మెంబర్షిప్ ఎవరైతే కట్టుంటారు వాళ్ళందరికీ ఈఎస్ఐలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఇప్పటివరకు ఈఎస్ఐలో ఒక్కటి మంచిదనం ఏంటంటే మంచి మెడిసిన్స్ ఇస్తారు మొత్తం మెడిసిన్స్ ఇస్తారు అదొకటి మాత్రం ఈఎస్ఐలో మంచిగా ఉన్నది మిగతా పెద్ద వేరే దాంట్లో ఫెసిలిటీ కూడా వస్తుంది మేము ఎన్నికల కన్నా ముందు చెప్పిన మళ్ళీ చెప్పినాం ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఈ 2 అందుబాటులోకి తీసుకోవాల్సి వస్తుంది అదే ప్రయత్నం మంచిర్యాల జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఉంది విద్యా వైద్యం ఈ 2 అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ఒక్క దినంతో ఒక హాస్పిటల్ అయిపోయింది దాని తర్వాత మళ్ళా కట్టాలి వస్తూనే ఉంటుంది నిరంతర ప్రక్రియ ఎట్లా ప్రజల అవసరాలు పెరుగుతుంది దాన్ని బట్టి చేసుకుంటూ వస్తుంది హాస్పిటల్ ఎట్లయితే అవసరం డాక్టర్ ఎట్లయితే అవసరం ఒక డాక్టర్కి 3 నర్సులు కావాలి సో దాని కొరకు మనకు వచ్చి ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మిగతా దాని నర్సులు ఇక్కడనే అమ్మాయి ప్రత్యేక అమ్మాయి సిన్సియర్గా చదివితే ఇమీడియట్గా వాళ్ళకి జాబ్ వస్తాయి బాగా చదువుతున్నా చూస్తాను సరే ఇంకొక 3 నెలలు 4 నెలలు బయట పని ఇంకా అన్ని
శాంక్షన్ జీవో తెచ్చింది. దాని తర్వాత వేరే పని లేదు, ఇక్కడనే ఉంటా. అందరికీ వారానికి ఒకసారి ఈ హాస్పిటల్ ఈ స్కూల్ హాస్టల్ కూడా ఉంటుంది. ఏ పని ఖచ్చితంగా చేయడం ఎంత అవసరం ఆ తర్వాత మానిటర్ చేసి ప్రాపర్ మానిటర్ చేసి అన్ని ప్రాపర్ సిస్టమ్ చేస్తే ప్రతిదీ ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. మనిషి ఉన్నా లేకుండా సిస్టమ్ ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే అన్ని సక్రమంగా తప్పకుండా హాస్టల్ కానీ నా కోరిక ఒకటే 2026 అక్కడ నుంచి 7 వరకు 10,000 మందికి నియోజకవర్గంలో అకామిడేషన్ చేయాలి. అప్పుడు ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టల్ కలిపితే 24 మంది విద్యార్థులు స్కూల్ ఇక్కడ ప్రైవేటు మన నియోజకవర్గంలో 15,000 మంది ఉన్నారు. అంటే ఈ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4,000 మంది పెట్టింది. 19,000కి వెళ్ళి వాడు 15,000 నుంచి 4,000 ఖచ్చితంగా ఈ టర్మ్ అయ్యే లోపల ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికన్నా బెస్ట్. ప్రైవేట్ వాటికనే ఒక ఆలోచన తీసుకొని అందరూ మొత్తం ప్రైవేట్ స్కూల్లో కాలేజ్ ప్రైవేట్ విద్యార్థులందరినీ రెస్పెక్ట్ చేస్తారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలోనే సరైన ఫ్యాకల్టీ ఉంది. కాకపోతే దురదృష్టం అంటే వాళ్ళు లైన్ దాటి అసలు ప్రొఫెషన్ దాటి వేరే ప్రొఫెషన్ చేసుకుని వాళ్ళందరూ తప్పకుండా లైన్లో పడతారని అనుకుంటున్నాను. టైమ్స్ కమ్స్ ఎవ్రీబడి ఫాల్ ఇన్ లైన్. వాళ్ళతో పాటు ఇక్కడ హాస్పిటల్ కొత్త సూపర్ స్పెషాలిటీ శాంక్షన్ అయింది. 300 కోట్ల శాంక్షన్ అయింది. అది 50 కోట్ల సంవత్సరం బడ్జెట్లో పెట్టింది. టెండర్ అయిపోయింది. 21 ఆఫ్ దిస్ మంత్ గురువారం నాడు 11 గంటలకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహరావు, ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీరావు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతా గారు చేస్తున్నారు. 40 పిల్లలకు 4 ఫ్లోర్లలో ప్రతి ఫ్లోర్కు 10 రూమ్లు, ఒక రూమ్కి 6 పిల్లలు ఉంటారు. వాష్రూమ్స్ కానీ ఇవి కానీ 1:4. ఆడబిడ్డ పెళ్లి చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వారికి తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం కాశీపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంచిర్యాల జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అందించే సహాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ డిసెంబర్ 9న 2023 వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 192 చెక్కులు 1,92,00,000తో డిస్ట్రిబ్యూట్ అయింది. ఈరోజు 32 చెక్కులు 32 లక్షలతో 32 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అంటే ఇవన్నీ షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ అందరికీ లేడీస్కి ఎందుకు ఇస్తున్నామంటే జనాలకు ఒక పెద్ద సేవ కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
ప్రజలకు మాటిచ్చింది నిలబడి ఈరోజు చేసుకునే ఈ కార్యక్రమాన్ని యావత్ బెల్లంపల్ల ఇవాళ కూడా మేము మంచి ఐ క్యాంప్ చేసినాము. నెల్లూరు మండలం తరఫు నుంచి సోదరులు వచ్చారు, దగ్గర దగ్గర 500-600 మంది వచ్చారు. ఇటువంటి మెడికల్ సర్వీసెస్ కూడా మేము పెంచడానికి ట్రై చేస్తున్నాం. కాశీపేటలో కూడా ఇంకొక ప్రోగ్రాం పెడదాం. ఒక మంచిగా మేము కార్యక్రమాన్ని పెట్టి మెడికల్గా డెంటల్, ఐ ఇంకా ఏమేమి చేయగలుగుతామో ప్రత్యేకంగా ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పడానికి కార్యక్రమం తీసుకొని ఇది చేసినట్టుండి మొన్న నేను ట్రైబల్ సోదరులు ఏరియాది మనం పోయింది సల్పసాగు దగ్గర పోయినప్పుడు వాళ్ళు అడిగిన ఏ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో దాని గురించి కూడా సింగరేణితో మాట్లాడినా, కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, ఆ పనులు కూడా తీసుకునే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా. ప్రజలకు అందరూ ఒక విశ్వాసం ఇప్పించాలని ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ అందరికీ ఒక అష్యూరెన్స్ రానికే. మనకున్న దేవాపూరే కాదు, యావత్ బెల్లంపల్లిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. మీ అందరితో ప్రజలు వెంబడి ఉండేది అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం కింద పెట్టుకునే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ముంగట తీసుకున్నాను. నా బిడ్డ వచ్చింది, మీ అందరికీ ప్రత్యేకంగా వాళ్ళ తరఫు నుంచి తోచింది మెడికల్గా హెల్ప్ చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకొని నా బిడ్డ వచ్చింది. ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇప్పేందుకనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నా. మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో 23,75,00,000 రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం కోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్, మెడికల్ సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, కాలేజీ ప్రిన్సిపల్ దావూద్ సులేమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముని పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సిరమిళ్ల వేణు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది ఎన్హెచ్ఎం నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్. దీనికి చాలామంది పోటీ పడగలరు వచ్చింది. ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయిన పేషెంట్లకు ట్రీట్ చేయడానికి దాన్ని నిమిషం మానిటర్ చేసుకుంటూ బ్లడ్లో కానీ, గ్లూకోజ్ కానీ, మెడికేషన్ కానీ, అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళని పేషెంట్ వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. మంచిర్యాలకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినాం మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చేస్తుంది. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ దామోదర రాజనరసింహ గారు, పక్క మంత్రి శ్రీధరరావు గారు, ఇండస్ట్రీ మంత్రి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ వీళ్ళందరూ వస్తారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసిన భాగంలో గురువారం
సో నేను సాయిబాబా నమ్ముతాను కాబట్టి అన్ని గురువారం జరుగుతాను. మెడికల్ జీవో కూడా గురువారం వచ్చింది. ఫస్ట్ జీవో వచ్చింది గురువారం వచ్చింది. గురువారం 21st అవుతుంది కాబట్టి నేను నమ్మపోతే ఇప్పుడు నమ్ముతాను. 3, 6, 9 21st కాబట్టి సెట్ అయ్యింది. సక్సెస్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈ గడిచిన 2-3 నెలల ప్రెస్ మీట్ కూడా చెప్పాను. 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం 21 నవంబర్ స్టార్ట్ అవుతుంది. 27 ఏప్రిల్ 21 కంప్లీట్ చేస్తుంది. రాసిపెట్టి కంప్లీట్ మన బీజేపీ అభ్యర్థి చెప్పాడు. 27 2027 ఏప్రిల్ 21 నాడు కంప్లీట్ చేస్తాను. ఏప్రిల్ 21 లోపల నేను ఎలక్షన్ పెడతాను. దీనికి సిద్ధమైతే ఆయన నేను చెప్పిన ఛాలెంజ్ సిద్ధమైతే చెప్పిన కదా హాస్పిటల్లో చెప్తాను. అందుకే చెప్తాను 2.5 సంవత్సరం నవంబర్ 21 ఏప్రిల్ 21 2027 వాడికి 2.5 సంవత్సరాలు అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకోమని చెప్పడం టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. క్రూడ్ ఇంకా మార్కెట్ కావాలంటాడు. మార్కెట్ అయిపోయింది, క్రూడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది. మార్కెట్ కట్టుకోమని చెప్పాను. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వస్తూ ఉంటుంది. ఆ టీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చారు లెక్క పిచ్చి చేస్తారు. వాళ్ళకి మా పనులతో సమాధానం చెప్తాను. ప్రత్యేకంగా బీజేపీ అభ్యర్థికి 2-3 సార్లు మాట్లాడాను. ఈరోజు నేను ఛాలెంజ్ ఆయన చెప్పిన దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నవంబర్ 21, 24 నాడు స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పిన స్టార్ట్ అయినాక 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. 2.5 సంవత్సరాలు ఏప్రిల్ 21, 2027 అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే రిప్లేస్మెంట్ పెట్టి ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయమని చెప్పింది. చేయకపోతే నేను రాజీనామా చేసి మొత్తం రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. చేస్తే కాషాయ వస్త్రాలు వేసుకున్నా హిమాలయాలకు వద్దడం రాజకీయ ఏమంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను చెప్పి నేను సిద్ధం. మంచిర్యాల పట్టణం సాయికుంటలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ప్లేట్లు, త్రాగునీటి గ్లాసులు, గిన్నెలు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావు స్వయంగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ గిరిజన ఆశ్రమంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కిచెన్ కూడా కొంత ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్లేట్లు ఇస్తారని చెప్పి 220 ప్లేట్లు, 400 రూపాయలు ఏమంటారు కటోరీలు, 220 గ్లాసులు అందరికి ఒక్క తారీఖు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా అప్పటికి కొంత ధైర్యంగా వచ్చింది. ఇక్కడ జరిగిన దాంట్లో 4 ఉన్నారు. 4 ఎవడో ఒకటి చేసాడు. ఇద్దరు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. DW ప్రిన్సిపాల్ సస్పెండ్. వాస్తవానికి ప్రిన్సిపాల్ అతను లీవ్ ఉన్నాడు. ఇంకిద్దరు ఉన్నాడు. వైస్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, వార్డెన్. దీనికి ఒకటే అప్పటికి ఏంటంటే పిల్లలు కొంచెం ఇబ్బంది చెప్పాలి. ఇవాళ చెప్తారు. ఒకవేళ వీళ్ళు ఎవడో కుట్టదారు లేకపోతే ఇక్కడ పిల్లలు సిక్కయి వాళ్ళందరూ ఆటోలు ఎక్కించి హాస్పిటల్కి పోయాలి. ఒకరు మేము వెళ్తేనే మీరు 1-2 గంటలకు అత్త ప్రెస్ వీళ్ళు హాస్పిటల్కి పోయి మొత్తం ప్రెస్ రెడీ ఉంది. హాస్పిటల్ ఎవరెవరు చెప్తేనే వచ్చింది.
నలుగురిలో ఇంకో మనిషి కాదు, ఈ నలుగురు తప్ప ఇంకోరు కాదు. వీళ్ళ దగ్గర ఫోన్ లేదు. సో ఆ నలుగురిలో ఎవడో దొరకాల్సిందే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన ఇంకో 3-4 రోజుల లోపల అసలు మీద చేరి ఏ రకమైన సందేహం లేదు. పిల్లల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాన్ని బదనాం చేసిన ఇటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని మూల్యం చెల్లించవచ్చు, చెల్లిస్తారు. పిల్లల బాధ్యత మాదే ఉంటుంది, ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత. వాళ్ళని అన్ని రకాలుగా కాపాడుకొని వాళ్ళకి అన్ని రకాల వసతులు కలిగించాల్సిన బాధ్యత. మంచి భోజనం, హైజీన్నెస్, క్లీన్నెస్, నీట్నెస్, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్ కానీ బస్సు కోసం వాళ్ళు పెట్టిన మీకు చేస్తాం, ఇక్కడ ఏమవుతుందో చేస్తాం. అది వెళ్ళిపోయిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ జరగాల్సింది, శిక్ష అనేది పడాలి. ఈ ప్రాసెస్లో ఈ నలుగురికి ఎవరో చేసేవారు, ఇద్దరు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు, ఈ నలుగురిలో ఎవరో ఒక్కడే చేశారు. సో అది ఒక టైం నాకు కొంత అవగాహన ఉంది, బట్ ఇంకా పూర్తిగా ఆధారాలతో సహా పెట్టుకుంది. పిల్లలకు సంబంధించిన మటుకు ఏ రకమైన ఇబ్బంది అయినా మా బాధ్యత నేను తీసుకుంటాను. అలా మా పిల్లలు ఎక్కడనే చూసుకుంటాం కాబట్టి. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో ఇసుక రీచ్ ను మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మైనింగ్ అధికారి జగన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని గృహ నిర్మాణదారులకు ఇసుక సరఫరా ప్రభుత్వం ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని, అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇసుకను సరఫరా చేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు సృష్టికు సార్ చివరిగా ఏడీ గారును, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం అందరు సహకరించి, పంచాయతీ డిపి గారు అందరు సహకరించి, గ్రామస్తులు అందరు సహకరిస్తేనే ఈ కార్యక్రమం అయిపోయింది. అందరూ చెప్పేది ఒకటే, డాక్టర్ సోదరులు అందరూ చెప్పారు, మీరు ఏ రకమైన తేడా చేసినా కూడా ఇప్పుడు 25,000 ఫైన్ ఎట్లా ఉన్నది, ట్రాక్టర్ పర్మనెంట్గా సీజ్ చేస్తారు, మళ్ళీ సీజన్ అయిపోయాక ట్రాక్టర్ అది మాత్రం గుర్తుపెట్టారు. మీరు ఎక్కడ అడ్డదిన రేట్లు ఏవైతే వీళ్ళు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఇవ్వండి. ఆ రేట్లకు ఫిక్స్ చేసేటప్పుడు మీ ట్రాక్టర్ కిరాయి, డీజిల్ పైసలు, లోడింగ్ పైసలు అన్నీ కలిపి చేసేయండి. మీకు డబ్బులు మీరు పని చేసుకొని మీకు బతకండి, కానీ మీతో కథం పట్టి ప్రభుత్వం చేయకండి. ఏవైతే రేట్లు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఎవరన్నా కస్టమర్ గిట్ట నాకు కంప్లైంట్ చేసిన అనుకో, సార్ మాకు 100 ఎక్కువ ఇస్తున్నా, 500 ఎక్కువ ఇస్తున్నా అంటే మాత్రం ట్రాక్టర్ కథమే చేస్తాను. మీరు బతకాలని చేస్తున్నాం, మీరు బతుకుతో సంతోషం. మీరు బతకడం కోసం బిల్డింగ్ కట్టుకున్నాను వీడిని వాడిని చంపి రాత్రి పోయి చెప్తున్నాను, తర్వాత మాత్రం నేను బదనాలు చేయండి. మీరు న్యాయంగా చేసుకొని మీకు ఏ రకమైన సమస్య లేకుండా మేము కానీ ఎక్కడైనా అటెండ్ చేస్తే అంతకన్నా భయంగా నియోజకవర్గం తీసే దృష్టికే శ్రీనివాస గార్డెన్ దాటి కానీ, ఇందారం చౌరస్ దాటి కానీ, అటు తాళ్ళపేట దాటి కానీ పోయేది. ఈ మా నియోజకవర్గం వేసుకుని మా నియోజకవర్గం అయినాక అప్పుడు చూద్దాం మిగిలితే. తర్వాత ఆడ బెల్లంపల్లి తీసుకున్నాను, నాకు తెలుసు చెన్నూరు ఉన్నది తీసుకున్నాను. ఇక్కడ ఆలయ అక్కడ పెట్టుకోమని చెప్పి మాత్రం వాళ్ళు వచ్చాయి. బెల్లంపల్లి వేసుకొని చెన్నూరు 3-4 ఉన్నాయి, చేసుకోమని చెప్పండి. మా నియోజకవర్గం నడుచుకోండి. మా వాళ్ళకి కావాల్సి ఫస్ట్ మా వాళ్ళకి మిగిలిన తర్వాత అప్పుడు మిగులుతాయి. ఈ శాంతి ఆక్సిజన్ అనేది మనం దాదాపు గత 3 నెలల నుండి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే సార్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లోకల్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కానీ, డిపో గారు కానీ అందరి సహకారంతో ఈ శాంతి ఆక్సిజన్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది.
ఈ శాండ్ ట్యాక్సీ ఓపెన్ చేయడం వల్ల మనకు మంచిర్యాల టౌన్తో పాటుగా చుట్టుపక్కల మండలాల్లో కూడా మన శాండ్ అనేది మన రీచ్ సప్లై చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు శాండ్ అనేది అవైలబుల్ ఇక్కడ ఉంది కాబట్టి బయట ఎక్కడ కూడా శాండ్ అనేది మళ్ళీ వేరే విధంగా తీసుకునే అవకాశం లేకుండా మేము చూస్తున్నాము. సో కాబట్టి అందరూ సహకరించాలి. మీరు లీగల్గా మీకు మనకు ఎంత అవసరం ఉందో అంత శాండ్ అనేది రీచ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన బయట నుంచి ఎక్కడ కూడా తీసుకునే అవకాశం మీరు చేయకూడదని చూస్తున్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సహకరించే ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పరిశీలించారు. ఆయన వెంట చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధి దుబ్బపల్లి గ్రామంలోని ఇందూరి శంకర్ కి చెందిన 2 బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. మేత కోసం విడిచిపెట్టాడు. గడ్డి మేస్తూ వెళ్లి దుబ్బపల్లి గ్రామంలో అడవికి పోయే దారిలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలు తగిలి 2 బర్రెలు చనిపోయాయి. బర్రెలు ఇంటికి రాకపోయేసరికి వెళుతుండగా దుబ్బపల్లి ప్రాంతంలో చనిపోయి కనిపించాయి. ఆర్థికంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ సుమారు 1,80,000 రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నా వృత్తి పాల వ్యాపారం. పాడి పశువులు మేత కోసమని అడవి ప్రాంతంలో రోజు తిరిగే ఏరియాలో వన్యప్రాణుల కోసం ఉచ్చు బిగించారు. కరెంటు వైర్లతోటి, జే వైర్లతోటి పక్కన ఉన్నటువంటి రైతు పొలం ట్రాన్స్ఫారం దగ్గర నుంచి వైర్లు దాపి 100-150 మీటర్ల దూరం నుంచి వెళ్ళి రోజు నడిచే ప్రాంతంలో ఉచ్చులు బిగించారు. దానికి మా పాడి పశువులు 2 బలి అయినాయి. మాకు పాడి పశువుల ద్వారా జీవనాధారం. 2 పాడి పశువులు మృతి చెందగా మేము జీవనోపాధిని కోల్పోయాం. తక్షణమే ఈ అధికారులను, వాళ్ళు ఎవరైతే ఈ విద్యుత్ తీగలు అమర్చినటువంటి వాళ్ళని కఠినమైన శిక్ష విధించాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ ముందు కూడా జరగకుండా చూసుకోవాలి. ఈరోజు పశువులుగా రేపు మేము కూడా బలి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రాత్రి కూడా జరిగింది కాబట్టి మేము మిస్ అయ్యాం, పశువులు బలి అయ్యాయి. దీన్ని తక్షణమే శిక్షించాలి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ రాకుండా బీట్ ఆఫీసర్లను, కరెంటు రెవెన్యూ వాళ్ళు దీనికి తగిన పరిష్కారం చూపించాలి మాకు.
మందమరి పట్టణంలో అక్కడున్న కొంతమంది స్థానికులు ప్రజా వెల్ఫేర్ సొసైటీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక నిరుపేద వ్యక్తి గత నెల నుంచి ఉంటున్నారని సమాచారం ఇచ్చారు. వెంటనే సొసైటీ సభ్యులు అంతా కలిసి సఖీ కేంద్రానికి సంప్రదించి అక్కడి నుంచి అనాథ నిలయానికి తిరుపతి రెడ్డిని ఆశ్రమానికి పంపించడం జరిగింది. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ, మీ దృష్టిలో ఎవరైనా నిరుపేదలు గాని అభాగ్యులు గాని ఉన్నట్లయితే తమ సొసైటీకి సంప్రదించినట్లయితే వారికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నందిపాటి రాజ్ కుమార్, కార్యదర్శి గండ్ల సంజీవ్ పటేల్, జావీద్ పాషా, దిలీప్, చందు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు ఏదైతే ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల నుండి ఒక చెట్టు కింద నివసిస్తున్నాడు ఒక్కడే. సాక్షి కథనం ప్రకారం వచ్చిన కథనంతో మేమంతా మా టీం స్పందించి అసలు ఏందని ఆరాధిస్తే ఇతని కొడుకు హైదరాబాద్ నుండి ఇతని వదిలిపెట్టడం జరిగింది. ఆ కథనం ప్రకారం మేము ఇక్కడికి వచ్చి విచారణ చేసి ఏదైతే ఈ తిరుపతి రెడ్డి అనే వృద్ధుడు ఉన్నాడో ఇతనిని సురక్షితంగా అనాథాశ్రమానికి తరలించడం జరిగింది. అలాగే ఇతనికి మా సొసైటీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇతనికి మంచిగా చూసుకొని ఆరోగ్యం కూడా ఏదైతే కొంచెం ఆరోగ్యంగా కూడా లేడు, ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళి అట్లనే సఖీ కేంద్రానికి తరలించి ఆ ఆశ్రమంలో చేర్పించడం జరుగుతుంది. జై. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో 40 కోట్ల వ్యయంతో సాయికుంటలో నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పాల్గొన్న మెడికల్ కళాశాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. జిల్లా కలెక్టర్తో కలిసి 32 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాల నియోజకవర్గం ముల్కల్ల గ్రామంలో ఇసుక రీచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పాల్గొన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, మైనింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.